ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని నువ్వు దేవుని యొక్క హృదయాన్ని నువ్వు తెలుసుకోగలగాలి. ఎందుకంటే ఒకటో కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక, దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెనని మాట్లాడుతున్నటువంటి మాట జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనుషుల జ్ఞానమును బట్టి కలిగే విశ్వాసము, దేవుని శక్తిని బట్టి కలిగే విశ్వాసాన్ని గురించి గాని ఆలోచన చేసినట్లయితే, దేవుని శక్తిని బట్టి ఎందుకు అని ఆలోచన చేస్తే మధ్యలోనే కూలిపోకుండా తప్పించుకోవడానికి మనుషుల జ్ఞానం కొంతవరకు పనిచేస్తుంది గాని, దేవుని జ్ఞానమైతే స్థిరత్వం కలుగజేస్తుంది. చింత లేకుండా చేస్తుంది. ఏ సహాయం లేని చోట దేవుని శక్తి ఒక్కటే ఎంతో విలువైనదిగా మన జీవితంలో పనిచేస్తూ ఉంటుంది. హామాను అయితే గొప్ప జ్ఞానం కలిగిన వ్యక్తి గాని, అతని తంత్రాలకు తిరుగులేదు. అతనంటే అందరికీ భయమే. ఎరుకులవాని చేతిలో నుండి పక్షి తప్పించుకోలేదు. శత్రువులు అమాంతంగా మింగివేయనట్లుగా విస్తారమైనటువంటి జలముల వలె నశింపజేయువాని వలె ఉన్నాడు అతను. కానీ దేవుని శక్తిని బట్టి అతడి జ్ఞానం కొట్టివేయబడిందని ఈ దినాన మనం తెలుసుకోగలగాలి. కనుక ఈ దినాన ప్రభు అయితే మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు, ఆయన శక్తిని బట్టి, ఆయన ఆలోచనలను బట్టి నడిపిస్తూ ఉన్నప్పుడు ఆయన హృదయాన్ని మనం ఎరగాలి. ఒకటో కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచినవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచున్నాడు. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులు మరి ఎవనికి తెలియను? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికిని తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడ్డ వాటిని తెలుసుకోవడానికి మన లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుంచి వచ్చే ఆత్మను మనం పొంది ఉన్నాం. కాబట్టి మనుషుల యొక్క జ్ఞానం నేర్పించేటువంటి వాటి వల్ల ప్రయోజనం లేదు గాని, ఈరోజు దేవుని శక్తిని బట్టి, ఆయన ఉద్దేశాలను బట్టి ఎవరైతే ఎరుగుతారో వారందరూ కూడా శక్తివంతంగా ఉంటారు. లేకపోతే జనులు తగ్గిపోతూ ఉంటారు. నిర్గమకాండము 32 అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, మోషే కొండ దిక్కకుండా తడవ చేయటి ప్రజలు చూసినప్పుడు, ఆ ప్రజలు అహరోను వద్ద కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమైనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. వారైతే దారి తప్పిపోయి ఉన్నారు. వారు ఏం చేస్తున్నారో వారికి తెలియడం లేదు. వారు చాలా ఉద్రేకంగా ఉన్నారు. వారిని కంట్రోల్ చేయడం అది ఎవరికీ కూడా సాధ్యం కాదు. యెషయా గ్రంథం 40 అధ్యాయము. నీకు తెలియలేదా 28వ వచనం నుంచి, నీవు వినలేదా భూదిగంతములు సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మసిల్లడు అలయుడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు. యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురుచూచి వారు నూతన బలం పొందుదురు. పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నరిచిపోవుదురు అనేటువంటి మాటలు జ్ఞాపకం చేసుకునేటప్పుడు అనుదినము కూడా నేను నడిపించడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కనుక ఈ దినాన్ని దేవుడు పంపినటువంటి ఆత్మను మనం పొందాము. తను ఉచితంగా ఇచ్చినటువంటి వాటిని గురించి మనం తెలుసుకోవాలని ఆయన ఎంతో ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. కనుక మనుషులకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని బట్టి మాట్లాడే మాటలు కాదు గాని, దేవుని ఆత్మను బట్టి ఆయన బోధిస్తున్నటువంటి ఆయన ఉద్దేశాలను మనం గ్రహించుకోగలిగితే అది మనకెంతో మేలు. కనుక ఎప్పుడైతే ఉపదేశం నీ దగ్గరకు వస్తుందో ఖచ్చితంగా నీ యొద్దకు వెలుగు వస్తుంది. దాన్ని గాని నువ్వు గ్రహించుకోగలిగితే ఆయన హృదయాన్ని ఖచ్చితంగా నువ్వు తెలుసుకోగలుగుతావు. యెషయా 60 అధ్యాయము 1వ వచనంలో, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. కనుక ఉపదేశం ఎప్పుడైతే వచ్చిందో నీకు వెలుగు వచ్చినట్లే ఆ ఉపదేశం వెలుగులో నీ పరిస్థితులన్నీ చక్కపరచబడుతూ ఉంటాయి. ప్రతి విధమైన చీకటి శక్తులన్నీ కదిలింపబడి విడిచిపెట్టిపోతూ ఉంటాయి. అప్పుడు నీ మార్గాలన్నీ సరళం చేయబడుతూ ఉంటాయి. కనుక ఆయన ఉపదేశం కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉండు. వాటిని సొంత జ్ఞానాన్ని బట్టి కాకుండా ఆయన ఆత్మను బట్టి నువ్వు తెలుసుకోవడానికి నువ్వు ఇష్టపడాలి. కాబట్టి ఎదగాలనుకునేటువంటి వారు మీరు ప్రభువుకే వేచున్నప్పుడు ఆయన మీ మీ యొక్క నిరాశని తొలగించి మిమ్మల్ని తన శక్తితో నింపుతాడు. ఆ విధంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. ప్రభువా ఈ ఉదయకాలాన్ని లేఖనాలు వింటున్న ప్రతి ఒక్కరిని అప్పగించి ప్రార్థన చేస్తుండగా నీ గొప్ప సన్నిధినైనా వారిని ఆవరింపజేసి నీ మయంతో నీ నడిపించమని వారి పాదములు తొట్టిల్లకుండా ఆలోచన తలంపులలో కూలిపోకుండానట్లుగా నీ కృప దయచేసి నీ మయంతో నీ నడిపించి బలపరచమని నీ వెలుగులో సమస్త కార్యములు జరిగించి బలపరచమని
యేసు నామములడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.